వెల్కమ్ టు ఐ న్యూస్. దిస్ ఇస్ నిధి. చాలా నగరాల్లో మురుగునీటి పారుదల ఒక పెద్ద సమస్య. నగరాల నుండి వచ్చే ఈ మురికి నీటిని నదుల్లోనో సముద్రాల్లోనో వదిలేయటం వల్ల పర్యావరణ సమస్యలు తీవ్రమవుతున్నాయి. కానీ గుజరాత్లోని సూరత్ నగరం మాత్రం ఈ మురికి నీటిని ఒక ఆదాయ వనరుగా మార్చి అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టు పర్యావరణాన్ని కాపాడుతూనే ఏడాదికి కోట్ల రూపాయల ఆదాయం ఎలా సంపాదిస్తుందో చూద్దాం. మురికి నీరు అంటే మన కళ్లకు కనిపించేది కేవలం వ్యర్థాలు, కాలుష్యం. కానీ గుజరాత్లోని సూరత్ నగరపాలక సంస్థ మాత్రం ఆ మురికి నీటిలో ఒక ఆదాయ అవకాశాన్ని చూసింది. అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ నగరంలో పెద్ద పెద్ద ట్రీట్మెంట్ ప్లాంట్స్ ని ఏర్పాటు చేసి రోజుకి 350 మిలియన్ లీటర్ల మురికి నీటిని శుద్ధి చేస్తోంది. ఈ శుద్ధి చేసిన నీటిని పెద్ద పెద్ద బట్టల మిల్లులకి, ఇతర పరిశ్రమలకు అమ్ముతోంది. పరిశ్రమలకే కాదు, సాధారణ ప్రజలకు కూడా వీటిని చేరువ చేసింది. ఇల్లు కట్టుకోవడానికో ఇతర అవసరాలకో నీళ్లు కావాలంటే ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు, 75కే ట్యాంకర్ నిండా శుద్ధి చేసిన నీటిని ఇంటికి పంపిస్తున్నారు. 4 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ పథకం ఇప్పుడు మంచి లాభాలను అందిస్తుంది. ఈ మురికి నీటి శుద్ధి పథకం ద్వారా సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ కు ఏడాదికి దాదాపు 140 కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ఇది దేశంలో ఏ ఇతర నగరపాలక సంస్థకు లేని అరుదైన రికార్డ్. కాలుష్యానికి కారణమైన మురికి నీరు ఇప్పుడు దేశంలోనే అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. సూరత్ చూపించిన ఈ మార్గం దేశంలోని మిగతా నగరాలకు కూడా ఒక స్ఫూర్తి.